Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. నా పేరు కిరీట్ అండి. నేను ఫర్ ద పాస్ట్ 2 years మా లైఫ్ టెంపుల్ వర్షిప్ మినిస్ట్రీలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నా సాక్ష్యం ద్వారా ఆయన్ని మహింపరచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. నేను ఈ లైఫ్ టెంపుల్లో మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 2 years నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చుకున్నాడో, ఎంత అద్భుత రీతిగా దేవుడు వాగ్దానాలు నెరవేర్చి నా జీవితంలో ఈ సాక్ష్యాన్ని పెంపొందించాడో మీతో చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. 2020 వాచ్ నైట్ సర్వీస్లో దేవుడిని నేను అడిగినప్పుడు ఆయన వాగ్దానం ద్వారా మాట్లాడారు. కీర్తనలు 121 అధ్యాయము 9వ వచనంలో ఏ అపాయం రాకుండా ఆయనని కాపాడును, ఆయన్ని ప్రాణం కాపాడును అని దేవుడు నాతో మాట్లాడారు. మొదట్లో ఆ వాగ్దానం వచ్చినప్పుడు నాకెంతో యాంగ్జైటీతో నేను నా ఇయర్ని నేను స్టార్ట్ చేశాను. అయినప్పటికీ దేవుని వాగ్దానం ఏ రీతిగా నెరవేరుతుందో అని ఐ హ్యాడ్ లాంగింగ్ ఇన్ మై హార్ట్. అయితే సెప్టెంబర్ నెలలో నా భార్యకు నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొదట మాకు సింటమ్స్ స్టార్ట్ అయినప్పుడు మేము ఇది నార్మల్ ఫీవరే, మాకున్నటువంటి వెదర్ చేంజ్ వల్ల వచ్చిందనుకొని మేము చాలా కేర్లెస్గా ఉన్నాము. ఆ టైంలో 5 days తర్వాత నా వైఫ్కి స్మెల్ తెలియట్లేదు అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాము. ఇద్దరికి పాజిటివ్ అని వచ్చింది. ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 days తర్వాత మా ఇద్దరికి పాజిటివ్ అని తెలిసింది. అప్పటికే రికవరీ స్టార్ట్ అయిపోయింది. అయినప్పటికీ మాలో ఉండే భయాన్ని సాతాను ఎంతో దాన్ని బలపరిచి మమ్మల్ని ఇంకా భయపెట్టినప్పుడు ఒకరోజు రాత్రి నిద్ర మధ్యలో లేచి నాకంతా చెమటలు పట్టి నా ఒళ్ళంతా చల్లగా అయిపోయి నేను భయపడుతున్నప్పుడు దేవుడు తన వాగ్దానంతో మళ్ళీ నాతో మాట్లాడి నన్ను ఆత్మీయంగా బలపరిచారు. ఆ వాగ్దానము నేను నెరవేరుస్తాను నీ జీవితంలో అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు నా హృదయానికి ఎంతో నెమ్మది కలిగింది. సుఖనిద్ర దేవుడు దయచేశాడు ఆ రోజు రాత్రి. దాని మరుసటి రోజు అషర్ బ్రదర్ గారు నాకు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి ఆయన అడిగినప్పుడు నేను చెప్పాను, బ్రదర్ నాకు ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినప్పుడు ఆయన కూడా అన్నారు, మీతో మాట్లాడుతుంటే కోవిడ్ పేషెంట్తో మాట్లాడుతున్నట్టు లేదు, ఏదో నార్మల్ పర్సన్తో మాట్లాడుతున్నట్టుందని ఆయన చెప్పారు. దేవుడు ఆ విధంగా తన వాగ్దానం ద్వారా, తన వాక్యం ద్వారా నన్ను బలపరిచి నా భార్యను బలపరిచి మాకు స్వస్థతనిచ్చాడు. మాకు ఇచ్చినటువంటి మెడిసిన్స్ ఇట్ వాస్ జస్ట్ అ హెల్ప్, బట్ ద మెయిన్ హీలింగ్ వాస్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ ఇట్ వాజ్ ఆల్ హెవెన్లీ. అదే సంవత్సరం డిసెంబర్ మాసంలో నా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా కోవిడ్ లాంటి సిమ్టమ్స్ వచ్చి వారు అనారోగ్యం పాలైనప్పుడు నాకెంతో భయంతో నేను వారిని టెస్ట్ చేయించినప్పుడు ఎంతో అద్భుత రీతిగా నెగిటివ్ వచ్చింది. నేను ఎంతో స్తుతించి దేవుణ్ణి ఘనపరిచి అలాగే 2021 ఇయర్లో మేము అడుగుపెట్టినప్పుడు దేవా నువ్వు మళ్ళీ నాతో మాట్లాడు అని అన్నప్పుడు దేవుడు మళ్ళీ నాతో ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీకు అప్పగింపబడవు. ఈ వాగ్దానం వచ్చినప్పుడు నేను ఎంతో సంతోషించి దేవుణ్ణి మహింపరిచి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఆ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూన్ వరకు ఎటువంటి ఆటంకము కలగకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. అయితే జూన్ మాసంలో మా మదర్కి కోవిడ్ వ్యాక్సిన్ 2nd dose కానీ మేము ఎంతో ప్రయత్నిస్తున్నప్పుడు అది ఎక్కడ దొరకలేదు. అయితే ఒకసారి ఏఐజీ హాస్పిటల్లో దొరికినప్పుడు మా మదర్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడ బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు 84 days ఆగాలని చెప్పారు. ఆ ఒక్కరోజు మా మదర్ని బయటికి తీసుకొచ్చాను. తెలిసింది ఏంటంటే ఒక 2 weeks తర్వాత మా మదర్కి కోవిడ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయింది. దాని నెక్స్ట్ డే మా ఫాదర్కి స్లైట్ ఫీవర్ స్టార్ట్ అయింది. అయితే నేను వెంటనే అది కోవిడ్ అయి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నెగిటివ్ వచ్చింది కదా, ఇది కూడా అట్లాంటిదే అనుకొని నేను ఎక్కువ భయపడలేదు. వెంటనే నార్మల్ మెడికేషన్ స్టార్ట్ చేశాము. మా మదర్కి ఎటువంటి కాంప్లికేటెడ్ కండిషన్స్ లేవు, కానీ మా ఫాదర్కి పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఉండడంతో నాకెంతో కన్సర్న్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడని ఆశతోనే ఉండేవాడిని. అయితే 3 days తర్వాత మా మదర్కి స్మెల్ తెలియట్లేదు అన్నప్పుడు నాకెంతో భయం వేసింది. ఎంతో ఆవేదనతో వాళ్ళిద్దరికి కోవిడ్ టెస్ట్ చేయించినప్పుడు ఇద్దరికి పాజిటివ్ అని వచ్చింది. నా తండ్రి
ఆయనకి ఎన్నో మార్బిడ్ కండిషన్స్ ఉండడం వల్ల ఏమైపోతారో ఆయన, మరి మా మదర్కి ఏమైపోతుందో అని ఎంతో ఆవేదనతో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించాము. అన్నీ నార్మల్గా వచ్చినాయి. కానీ సిటీ స్కాన్ తీపించినప్పుడు మా మదర్కి మరి సిటీ స్కోర్ మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. మరి సిటీ స్కోర్ 9 అయినప్పటికీ డాక్టర్ ఆయన వచ్చేసి మీ మదర్కి రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇవ్వాలి, మీరు వెంటనే ఆమెను అడ్మిట్ చేయాలని చెప్పినప్పుడు నాకు ఎంతో కన్ఫ్యూజన్తో ఉండేవాడిని. ఎందుకంటే దానికంటే ఎక్కువ సిటీ స్కోర్ వచ్చిన వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండి స్వస్థత పొందారు. అయినప్పటికీ మరి దేవుని చేతిలో సమస్తము పెట్టి మరి మేము మా మదర్ని కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మరి అడ్మిట్ చేసినప్పుడు ఎంతో ఆవేదనతో నేను దేవుడిని అడుగుతున్నప్పుడు నా దేవుడు మళ్ళీ ఆ వాగ్దానాన్ని గుర్తు చేసి, నీవు భయపడు, మనుషుల చేతికి నీవు అప్పగింపబడు అన్నప్పుడు దేవునికి వెంటనే వందనాలు స్తోత్రాలు చెల్లించాను. మరి ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపినప్పుడు ఆ ఒక్క మాట ద్వారా దేవుడు నాకు మనశ్శాంతిని దయచేసి మరి ఆత్మీయంగా నన్ను మళ్ళీ బలపరిచి, మరి ఇంట్లో ఉన్నటువంటి నా తండ్రి కోవిడ్ పాజిటివ్ అయినప్పటికీ ఆయనకి సేవ చేయడానికి దేవుడు మరి నాకు కృపను అనుగ్రహించాడు. ఒక 6 days తర్వాత మా మదర్కి 5 doses ఆఫ్ రెమిడిసివిర్ ఇచ్చి, మరి ఆవిడ కండిషన్ స్టేబుల్గా ఉంది, మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పినప్పుడు దేవుడిని ఎంతో మహిమపరిచి మరి మా మదర్ని తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మా మదర్, మా ఫాదర్ ఇద్దరు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంటూ రికవర్ అవుతున్నారు. ఈ సాక్ష్యము ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హీలింగ్ అండి. ఈ సాక్ష్యము ఇట్స్ అబౌట్ గాడ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిసెస్. ఎందుకంటే మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని వేరియంట్స్ మారినప్పటికీ మన దేవుడిలో, ఆయనలో ఆ వేరియేషన్స్ లేవు. హీఈస్ ద సేమ్ గాడ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన నిలబెట్టుకొని ఈరోజు నా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేశాడు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మరి లైఫ్ టెంపుల్లో ఉన్నది ఏంటంటే ఫెలోషిప్. మరి ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంతోమంది రోజు ఫోన్ చేసి, బ్రదర్ మీ గురించి ప్రార్థన చేస్తున్నాము, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరు భయపడకండి, దేవుని యందు మీరు మరి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పినప్పుడు నాకు ఎంతో మరి ధైర్యం వచ్చేది. దేవుడు మాట్లాడేవాడు, రోజు ఆయన ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తు చేసి భయపడవద్దని చెప్పేవాడు. దేవుడు మా జీవితాల్లో ఈ ఫెలోషిప్ని దయచేసినందుకు మనకు ఆయనకు వందనాలు. స్పెషల్ థ్యాంక్స్ టు ఉదయ్ కుమార్ అంకుల్. నాకు నా వైఫ్కి కోవిడ్ వచ్చినప్పుడు ఆయన మాతో రోజు మాట్లాడుతూ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉండేవారు. I thank God for giving me this fellowship and all the love through the Life Temple members. Once again, a special thanks to Dr. Asher Garu to have given me this opportunity to share my testimony. May God bless this testimony, and once again I wish all the Life Temple members, the church and the online family a very happy anniversary. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. నా పేరు జి బొమ్మయ్య, మా వైఫ్ పేరు జీ తారా. నేను జయనగర్, కూకట్పల్లి, హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఓఎన్జీసీ కాకినాడలో ఉద్యోగం చేస్తాను. 2021 నుంచి నేటి వరకు దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, 66వ అధ్యాయం 16 ప్రకారము ఆయన యొక్క కృప మా ఎడల విస్తారంగా ఉంది. మరి అవి చెప్పదని అనుకుంటున్నా లెక్కకు విస్తారంగా ఉన్నాయి. అయితే ఈ పాండమిక్ సీజన్లో నా పట్ల, నా డ్యూటీ పట్ల దేవుడు మరి ట్రావెలింగ్ విషయంలోను, ప్రత్యేకంగా నా డ్యూటీ ప్లేస్లోనూ అద్భుతంగా సహాయం చేస్తూ వచ్చాడు. రూతు 2:12 ప్రకారము, కీర్తనలు 91:10 ప్రకారము ఆయన రెక్కల కింద సురక్షితంగా కాపాడుతూ ఏ తెగులు రాకుండా నన్ను మరి డ్యూటీ ప్లేస్లోను, మరి ఇంటి విషయంలోను, మరి ఈ పాండమిక్ సీజన్లో కాపాడుతూ మన సజీవ లెక్కలో ఉంచి మీ మధ్యలో ఈ లైఫ్ టెంపుల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా సాక్ష్యం పంచుకోవడంలో ఇచ్చాడు. దానికి దేవునికి నేను ఎంతగానో రుణస్తున్నై ఉన్నాను. మా పెద్దమ్మాయి జ్యోత్స్న సుప్రియ MBBS ఫైనల్ ఇయర్ కంప్లీట్ విషయంలో నేను ఎంత దిగులు పడ్డాను. గత సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉంటుంది, ఎలా కంప్లీట్ అవుతుంది, డిలే అవుతుందా అని అనుకున్నప్పుడు దేవుడు ఆమె పట్ల ద్వితీయోపదేశకాండము 28:11 ప్రకారము ఆమెకు సమృద్ధి అయిన మేలు దయచేస్తానన్నాడు. MBBS సక్సెస్ఫుల్గా కంప్లీట్ విషయంలోను, మరి
హౌస్ సర్జన్ పోస్టింగ్ విషయంలోనూ మరి ఆ కోవిడ్ పేషెంట్ల మధ్యలో డ్యూటీ చేయడం విషయంలోనూ ఆమెకు సహాయం చేస్తూ వచ్చాడు. దానికి దేవునికి నేను ఎంతగానో రుణస్తున్నై ఉన్నాను. రెండవ అమ్మాయి కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ ఏ విధంగా కంప్లీట్ అవుతుంది అని నేను చాలా దిగులు పడుతూ వచ్చాను. మా ఇంట్లో కూడా దిగులు పడుతూ వచ్చారు. కానీ ఆమెకు ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 20 ప్రకారము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుతుంది కాక అని ఆమె పట్ల నెరవేర్చి బీటెక్ సక్సెస్ఫుల్ కంప్లీట్ విషయంలోనూ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయంలోనూ, మరి జాబ్ విషయంలోనూ, మరి ఆమె లగేజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ధన్బాద్ టు హైదరాబాద్కు ఒంటరిగా వెళ్ళి రావడం విషయంలోనూ అద్భుతమైన రీతిగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నెరవేరుస్తూ ఆ బిడ్డ పక్షంలో కూడా ఎంతగానో మేలు చేశాడు. మరి మా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అండ్ ఇన్లాస్ నిజామాబాద్లో ఉంటారు. వాళ్ళు బహువృద్ధులు. ఈ పాండమిక్ సీజన్లో చాలామంది విలేజ్లో కరోనా వల్ల చనిపోతూ వచ్చారు. నాకు ప్రతిరోజు టెన్షన్ ఉండేది. కానీ దేవుడు వాళ్ళ పట్ల కూడా కృపా సమృద్ధిని కుమ్మరిస్తూ వాళ్ళని ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి నేను రుణస్తున్నై ఉన్నాను. ప్రత్యేకంగా డాక్టర్ ఆషర్ ఆండ్రూ ద్వారా, ఆయన మినిస్ట్రీ ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, ఆయన పాటల ద్వారా మరి నేను నా కుటుంబ సభ్యులు ఎంతగానో ఆత్మీయమేలు పొందుతూ బలపరుస్తూ మా బాధల్లో మాకు నెమ్మదిస్తూ వచ్చాడు. ఆయనకు ప్రత్యేకమైన రీతిలో ఆయనకు ఎంతగానో వందనములు చెల్లించుకుంటున్నాను. లైఫ్ టెంపుల్ మరి ప్రేయర్ వారియర్స్కి, ప్రత్యేకంగా డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారికి, మరి మా గురించి ప్రార్థన చేసిన వారందరికీ పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారికి, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. దేవుడు నా చిన్న సాక్ష్యాన్ని ఆయన మహిమార్థమై దీవించును కాక. ఆమేన్. Praise the Lord. I greet you in the name of our Lord and Savior Jesus Christ. I share this testimony to thank God for the way He blessed me through your YouTube channel. My first encounter goes this way. It happened as if it happened accidentally. But yes, there are no accidents. Everything happens according to God's will. It was in the month of March, I think. After attending our local church service, it was around 12 and I was actually having my lunch then. I also opened YouTube in my mobile and I kept it near me and I was listening to that sermon. And the sermon was about Thomas. In 2018, when I read about Thomas or Peter in John's Gospel, I felt in the same way that they were willing even to die for Jesus' sake. And why would people always complain that Thomas did not believe and Peter denied? Why would people always do that? I used to think. So now when I was listening to that sermon 3 years after what I felt, so it was in similar lines to what I felt then. It goes this way. Do you know why Thomas was not present there? It was not because he was afraid, but because he was upset. And later Thomas makes a statement, my God, my Lord, my God, and God makes a higher standard of faith statement that blessed are those who believe without seeing. So I felt that the sermon was in similar lines to what I felt, and I thought I could continue with these sermons every week. And later God started strengthening me in various areas, and ones which touched me the most were about his timing, that Jonah's explanation. Yes, if God prepared that big fish so well, even if that fish was visible to people on that ship beforehand, if that came out beforehand, people might not have dropped Jonah at that instant. So the fish must be hiding inside water. Yes, the latitude and longitudinal position of that must be perfect, and the catch was perfect. And one more explanation was about that Shunammite woman and her son, who come at the right time when Gehazi was explaining about them to king. So
after listening to such an explanation, I felt yes, God's timing is perfect and He does everything beautiful in His time. And about His purposes, I used to think whether God is being partial in few people's cases. Later, after listening to that explanation, that His purposes do not change, especially that Hiskia's explanation that God even knew that Hiskia would react that way, and God even pre-recorded it, and God knew it beforehand. So His purposes don't change. Even that touched me and strengthened me so much. And about my faith, yes, it used to fluctuate so much. I used to limit God to my values in the past. So after listening to that 38-year paralyzed man, and that you must obey and have faith and obey immediately, so faith and obedience are necessary, that sermon was also very encouraging, and that helped me a lot. And things like why I can't see with my naked eyes. Yes, I used to shout to God, God, how can I worship you without seeing? See, they have idols in front of them. How can I worship someone? How can I serve someone whom I can't see? Is that explanation about electrical signals, Indian system around 50 Hz, and few signals which we can't see with our naked eyes. Our eyes may lose the vision if that happens. So that explanation took me nearer to God, that yes, Lord, if you did that when I asked, maybe I could have become blind. Your love for me is so great. So that was my reaction then. And I felt in similar lines why I can't hear His voice with my naked ears. Maybe it is not in the audible range. So questions like that were answered, and there were times when I used to ask God, why did you create me? You told to few people beforehand why they were created and what they are supposed to do, and why don't you tell me? And why do I sin several times? Why is this happening? Just God, you place some stick to my hand, to both my hands and to everything. Just make me as a puppet toy, so that if you ask my hand to rise, it will rise, and if you ask me my leg to move, it will move. So I used to be very broken sometimes. Lord, what do you expect me to do? Why I find no meaning in anything, why I feel empty. So that used to be my cry around 5 years back, I think. So that if you make me as a puppet in your hands, I will not go against your will also. I will be in your will. So that is how I used to ask God and plead God to reveal His will to me. And I thank God that He confirmed His calling to me, and that is so huge. Almost in 7 areas he gave confirmation about His calling, and that is so big. I know I'm so weak for that, and I can't do anything without His help. I don't know how God is going to fulfill all those words He gave me, but after listening to those sermons in YouTube, I have that faith, or I can believe that God is going to help me to believe. He's going to fulfill every promise He gave me, every word He gave me. Not even one word that came out of His word, of His mouth, would go in vain. Not even one word He gave me would go unfruitful. Yes, I can believe that. And I may not have anything to give you in return. My prayer for you is that may God recompense your work and reward you in full. Thank you, and God bless you. This video may be, this is more than 5 minutes. You may cut it or
If it is not clear, you may just discard this. Yeah. Thank you. అండి, నేను సీతమ్మాళ స్టేషన్ని కుక్కడపల్లిలో ఉంటాను, హిందూ ఎనర్జీలో. మరి నేను ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో నా కుమారుడి దగ్గర ఉన్నాను. మరి నేను వచ్చేటప్పుడు మా డాక్టర్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను రిహోవానిస్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క కరోనా ప్రాబ్లమ్స్ ఒక్కొక్క కేసెస్ పాండమిక్ ఎక్కువైపోయినట్టు ప్రభావ మళ్ళీ నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళలేనని దేవుని చిత్తాన్ని అడిగాను. అయ్యా, మరి నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడం నీ చిత్తమా కాదా నేను అడిగినప్పుడు దేవుడు మరి ఆ వారం ఆయన దేవుడు నేను మరి 7 వారాలు నేను ఫాస్టింగ్ ఉండడానికి అడిగాను. మరి ఫస్ట్ వారం దేవుడు నాకు మోషకు యెహోషువకు తోడై ఉంటాను అన్నాడు ప్రభు. యెహోషువకు మరి మోషకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను, జడేయుకుడు భయపడకుడు అన్న వాక్యం ద్వారా నేను బలపడ్డాను ప్రభు. అదేవిధంగా మరి నెక్స్ట్ మరి ఇలా ఉన్నప్పుడు మరి మా హస్బెండ్ చిత్తాన్ని కూడా అతను మనసును కూడా మార్చమన్నప్పుడు దేవుడు మార్చాడు. అతను కూడా అర్థం చేసుకుని ఓకే అన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అదేవిధంగా బ్రదర్ అక్షయ్ బ్రదర్ నేను 7 వారాలు మా కుమార్తె విషయంలో ప్రభు ఫాస్టింగ్ ఉండి అడిగాను. బ్రదర్ ప్రతి వారం నేను ఫాస్టింగ్ మరి వాక్యం చదువుకుని ఆరాధన మనసులో ఆరాధన చేసిన దేవా నాకు వాక్యం ఈరోజు ఆరాధనలో మొదటిది బ్రదర్ ఏ వాక్యం చెప్తాడో ఆ వాక్యం నాది అనుకునేదాన్ని. ఆ విధంగా మరి ఒక వారం ఆదరణ వాక్యంతో మాట్లాడేవాడు, ఒక వారం కృప, ఒక వారం దేవుడు మరి ఎందుకు మరి శోధనలు వచ్చినా రావటం కూడా మరి మనకి పరలోకంలో పరిపూర్ణత కొరకు అని చెప్పేవాడు. అదే ఆ రకంగా ఆదరించినప్పుడు దేవుడు మరి నా యొక్క ప్రాబ్లమ్స్ దేవుడు మరి మా కూతురు విషయంలో మరి ఇంకా అనుకోకుండా ఇంకా మరి ఎక్కువైపోయినాయి కానీ తగ్గలేదు. చాలా పరిస్థితి దారుణంగా అయిపోయింది. దేవా మరి నేను మా అల్లుడి విషయంలో ప్రభు నేను తొందరపడలేదు, మీరే నాకు చూపించారు. ఎందుకంటే దేవుని మొదటి నుంచి దేవుడు ఎవరు అని అడిగినప్పుడు కూడా ఆయన నా కళలతో తను దాన్ని బయలుపరుచుకున్నాడు. నా డెలివరీస్ విషయంలో కూడా మరి 4 డెలివరీస్ బాయ్ గర్ల్ మరి లేకుండా నార్మల్ సెక్షన్ 9th month 3rd week దేవుడు నా కళలతో మాట్లాడేవాడు. అదేవిధంగా నా పిల్లల కెరీర్ కూడా ఎవరు ఏ చదివేది అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు ముందే బయలుపరిచేవాడు కళల ద్వారా. ఇంక్లూడింగ్ మా అల్లుడి విషయంలో కూడా దేవుడు మేము రక్షణ పొందాము, మా సేమ్ క్యాస్ట్ అని. నా కూతురు నేను ఇద్దరం దేవుని అంత విశ్వాసంగా ఉన్నామని ఫ్రెండ్స్ ద్వారా తను తెలుసుకుని మమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు దేవాన్ని చిత్తం అన్నప్పుడు అతను మేము ఎవ్వరూ చూడలేదు. నేను కానీ మా డాక్టర్ కానీ ఎవ్వరు చూడకముందు అతను స్ట్రక్చర్ దేవాన్ని నాకు చూపించావు, ఇది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దేవుడు అడిగినప్పుడు మరి దేవుడు మరి వాక్యం ద్వారా మళ్ళీ బలపరిచాడు. ఈ 7 వారాల్లో మరి దేవుని యొక్క నా యొక్క ప్రార్థనలు బ్రదర్ యొక్క వాక్యం ద్వారా మరి ముఖ్యంగా వాక్యం ద్వారా బలపరిచి ఆ వాక్యం ద్వారానే ఏ విధంగా వాక్యం అయితే నాకు చెప్తున్నాడు బ్రదర్, అదేవిధంగా ఆ ఆదరణ వాక్యం వచ్చినప్పుడు ఆదరణ కృప గురించి మరి దేవుని యొక్క చిత్తాన్ని గురించి మరి దేవుని యొక్క దయ గురించి మరి దేవుని యొక్క మరి కోసం ఎలా జీవించాలి అని లాస్ట్ వీక్లో దేవుడి విషయంలో పొందిన మేలు సాక్ష్యం కూడా చెప్పాలన్నప్పుడు దేవుడికి సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు 7వ వారంలో మరి కంప్లీట్గా మా పాప మమ్మీ వీఆర్ వెరీ హ్యాపీ. దాన్ని దేవుడు నేను ఒక్కడే అడిగినాను, దేవ ఆ కుటుంబం క్రీస్తు బండ మీద ఆత్మీయంగా మరి మానసికంగా శారీరకంగా కట్టబడాలి దేవ, మరి లోకరీత్యా కాదు ప్రభు అని ఆయన మరి ముందు ఆత్మీయంగా కట్టబడినప్పుడు అమ్మ మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం అని ఎంతో మరి మేము సంతోషంగా ఉన్నాం, నీ ప్రార్థనలకు వందనాలు అందుకు అని చెప్పింది. దాన్ని బట్టి నాకు కాదు వందనాలు, నేను నన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు మరి వాక్యం ద్వారా నాకు ఇచ్చినటువంటి అక్షయ్ బ్రదర్ యొక్క మెసేజ్ని బట్టి అని నేను చెప్పాను తనకి. దాన్ని దేవుడు మరి ఈ విధంగా నేను ఆదరించబడ్డాను. వారం నేను బ్రదర్ అనేవాడు, మా ఇంట్లో ఏ కరోనా రాలేదు కానీ బ్రదర్ చెప్పేవాడు ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ఏ ప్రశ్నలతో ఉన్నారో దేవ వాళ్ళ సమాధానం చెప్పుకున్నప్పుడు నేను ప్రతి వారం ఒక్కొక్క ప్రశ్న అడిగేదాన్ని, దేవ ఈ వారం నాకు ఈ ప్రశ్న సమాధానం కావాలి, ఆ ప్రశ్న తప్పనిసరిగా సమాధానం ఇచ్చేవాడు. మరి నేనైతే మరి నాకు రిటైర్మెంట్ అయినప్పుడు దేవుడి కోసం అయ్యా మరి ప్రతి ఒక్కటి క్రీస్తే సావైత లాభాన్ని పౌలు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని ప్రభు నాకు ఇది మరి దేవా మరి ఇప్పటికి కూడా ఐఎమ్ లవింగ్ మోర్ దాన్ లివింగ్ ఆన్ ఎర్త్. ప్లీజ్ నా కోసం ప్రేయర్ చేయండి. నిజంగా నేను ఎంతో ఆదరించబడ్డాను ఈ 7 వారాల నుంచి. దేవుడికి గత 8వ వారం కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పాను. నన్ను ఆదరించి నా కోసం ప్రార్థన చేయండి. నాకేమీ వద్దు ఈ లోపం, నా భర్త రక్షణ
నా కుటుంబం అంతా పరలోకంలో ఉండేటట్టుగా ప్రార్థన చేయమని ప్రార్థిస్తాము చెప్తూ ఇచ్చిన ఈ అవకాశానికి ఆశీర్ బ్రదర్కి వందనాలు తెలుపండి. ఈ చిన్న ప్రార్థన దేవుని దీవించమని. ఆమె Praise the Lord, dear brothers and sisters. My heart is filled with joy as being part of the Life Temple family. I would like to first congratulate Dr. Asher Anna and all the members of Life Temple on this auspicious second anniversary of the church. Personally, I was so blessed, encouraged, exhorted and comforted through every Sunday Telugu worship service, as I'm being part of it from October last year. It's so encouraging, brother, and we always rejoice and singing praises to God through the songs composed by our brother. Also, I would like to express my gratitude as Asherana visited our village to share gospel in a public Christmas meeting when we invited him through my uncle BMK Prasad Garu. We are so blessed to listen to word of God that time. So I once again convey my wishes to all of you who is taking part in this celebration. May God bless Asher Anna and Life Temple Ministry much more and give His grace to minister to us much glorious way in the coming days too. Thank you. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. నా పేరు మేరీ రాణి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. పోయిన సంవత్సరం లాక్డౌన్ అప్పుడు నాకు చాలా జలుబు చేస్తుంది. ఈ కరోనా మూలాన జలుబు ఉందని నేను ఆఫీస్కి వెళ్ళలేదు. నేను బ్యాంక్ ఎంప్లాయీని. కానీ సరే ఇంక ఇంట్లో ఉంటున్నాను కదా, ప్రార్థన చేద్దాం కరోనా కోసం అని 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నానండి. చాలా జలుబు ఉంది. జలుబును పట్టించుకోకుండా ఎప్పుడు మన కోసమే చేసుకుంటున్నాం, ప్రజల కోసం, ప్రపంచం కోసం, కరోనా కోసం చేద్దామని నేను మా చెల్లి ఆన్లైన్లో ప్రతిరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ సాయంత్రం 4 గంటలకి భోజనం చేసేదాన్ని, మళ్ళీ నైట్ 8 o'clock తినేదాన్ని. అలా జరుగుతున్నప్పుడు బాగా జలుబు గురించి పట్టించుకోకుండా వదిలేశాను అనమాట. అయితే మా హస్బెండ్ ఉండేసి కరోనా వచ్చింది కదా, జలుబు ఉండకూడదు అంటున్నారు అనేసి హోమియో మెడిసిన్ కోసం వెళ్ళారు. సరేనని వేసుకున్నప్పుడు నా ముక్కులు బాగా పట్టేసినాయి, ఊపిరి ఆడలేదు. అలానే ఇంక దీనికి తగ్గదులే అనేసి అలోపతి మెడిసిన్ ఆన్లైన్ తీసుకుంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు వాళ్ళు. అయితే దాని ద్వారా కూడా తగ్గలేదు. నెబులైజర్ వాడాను, కొంచెం రిలీఫ్ ఇచ్చింది. సరేనని ఇంకా ప్రేయర్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఈ జలుబు మూలాన వాళ్ళే సిటిజన్ వేసుకోమన్నారు. మే 14వ తేదీ ఒకటి, 15వ తేదీ ఒకటి వేసుకున్నాను. దాని మూలాన చాలా విపరీతమైన నీరసం వచ్చిందనమాట. అయితే ఇంకా మామూలు నీరసం వేళ తగ్గుద్ది అనుకుంటే 20వ తేదీ వచ్చేసి విపరీతమైన నీరసం. అంటే మనిషి యవన ప్రాయంలోనే ఇంత పరిశుద్ధాత్మతో నింపబడి ఇంతటి ఆత్మీయ సత్యాలను బోధిస్తున్నటువంటి బ్రదర్ అషర్ ఆండ్రూ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ భక్సింగ్ గారి సహవాసం అంటే నాకు చాలా మక్కువ, చాలా ఇష్టం. ఆ క్రమశిక్షణ క్రమం నాకు చాలా బాగా నచ్చుతాయి. అయితే నేను 1992లో రక్షించబడ్డాను.
ఆత్మీయంగా ఈ యొక్క భక్సింగ్ గారి సహవాసంలోని వాక్య పరిచర్య ద్వారానే నేను ఆత్మీయంగా ఎంతో బలపరచబడ్డాను, ఎదిగాను. నేటికి కూడా మరి ఈ లాక్డౌన్ టైంలో చర్చెస్కి వెళ్ళలేని చర్చెస్కి వెళ్ళే అవకాశం లేని పరిస్థితుల్లో ఈ లైఫ్ టెంపుల్ ద్వారా వచ్చేటువంటి మెసేజెస్ నేను కంపల్సరీగా ఎవ్రీ సండే చూస్తాను. అవి నాకు ఎంతో ఆదరణ కలిగించాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మంచి మెసేజెస్ అందిస్తున్నటువంటి దైవ సేవకుని ప్రభు ఇంకా మెండుగా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా వారి పరిచర్యను అభివృద్ధి చేసి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని, వారి పరిచర్య అంతటిని అభివృద్ధి పరచాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వారు నాకు బిడ్డలాంటి వారు. తను చూస్తున్నప్పుడు తనలో నా బిడ్డను చూసుకుంటున్నాను. నాకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మరి అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మరి ఆ బిడ్డకు అనుగ్రహించినందుకు మరోసారి అషర్ ఆండ్రూ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నా బ్రతుకులో ప్రభు ఎన్నో మేలుపకారాలు చేశారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా సాక్ష్యం ఏమనగా, నా పేరు బి ఇందిర. నేను గత 2 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. చెవిలో నుండి సౌండ్ వస్తూ గిడ్డినెస్ వచ్చి పడిపోయాను. మెడలు వంగిపోయి నడుము నొప్పితో బాధపడుతున్నాను. అయితే నేను ప్రతి సండే యొక్క వర్షిప్ చూస్తుంటాను. అయితే 2 నెలలుగా పడక మీద పడుకొని విన్నాను. అయితే ఈరోజు దేవుని కృప వలన నేను కూర్చొని వినే శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. ఇది నాకు చేసిన అద్భుతము. దేవుడు చేసిన అద్భుతం గొప్పది. దయచేసి యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుడు చేసిన మహిమ ఘనత కార్యములకు దేవునికి మహిమ చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు అమూల్య. మాది పండువారిపాలెం అనే చిన్న గ్రామం. మా అమ్మ నాన్నకి నేను మొదటి కూతుర్ని. నా తర్వాత చెల్లి, తమ్ముడు, ముగ్గురు మేము మొత్తం. అయితే మా అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు పనులేం చేయడం రాదు, బాగా చదువుతాను అని చెప్పి వాళ్ళకి, మా అమ్మకి చాలా ఇష్టం అండి చదువు అంటే. ఇంకా తను నన్ను చదివించాలి మంచిగా, పిల్లల్ని మాలాగా ఉంచకూడదు, చిన్న పనులు చేసుకునే విధంగా అని చెప్పి ఎంతో ప్రేమతో మేము స్కూల్ నుండి రాగానే మాకు ఏదో ఒకటి టిఫిన్ పెట్టేసేసి కూర్చొని చాపేసేసి కూర్చొని చదువుకోండి అని చెప్పేది. అయితే ప్రతిరోజు కూడా నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా మంచం దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని నిద్రపోయేవాళ్ళం. మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అక్కడ క్యాలెండర్ దగ్గర నించోబెట్టి వాక్యం చదివించి ఇంకా స్కూల్కి బయలుదేరమని చెప్పేది. ఆ విధంగా చేస్తూ ఉన్న దినాల్లో ఇంకా 10th క్లాస్ వరకు కూడా మా ఇంట్లో చాలా కష్టాలు ఉండేవి, పేదరికం ఉండేది. అయినప్పటికీ కూడా దేవుడు పోషిస్తూనే వచ్చాడు. ఈ విధంగా ఉన్న సమయంలో 10th క్లాస్ నేను చదువుతూ ఉన్నాను. ఆ రోజు వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది. జూలై 27th వర్షం పడుతూ ఉండేసరికి ఇంకా అందరం పిల్లలు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. 2 కిలోమీటర్లు నడిచేసి మేము ఇంటికి వెళ్ళాలన్నమాట. అయితే అలాంటి సమయంలో మాకు ఇంటి దగ్గర నుండి స్కూల్ దగ్గరికి ఒక వార్త వచ్చింది. ఏంటంటే మీ ఊర్లో ఎవరో చనిపోయారంట, చిన్నపిల్ల పిడుగుబడి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా మేమందరం ఎవరై ఉంటారోలే అని ఆలోచించుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మేము చిన్నగా ఇంటికి వెళ్తాం స్టార్ట్ చేసాము. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మా రోడ్కి ఎదురుగా వచ్చాను.
అప్పుడు మా ఇంటి దగ్గర చిన్నపిల్ల ఉంటుంది, ప్రియా అని చిన్న అమ్మాయి. ఇంక తను పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకా వచ్చేసేసి నన్ను పట్టుకొని, అమలక్క, నా పేరు సర్టిఫికేట్స్ ప్రకారం అమల దీప్తి, అమలక్క మీ అమ్మ చనిపోయిందక్క అనింది. నాకైతే ఎంతో వేదన, ఎంతో బాధ, ఇబ్బంది ఉంటా ఉంది. ఇంకా వెళ్ళాను ఏడ్చుకొని, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మని అలా పడుకోబెట్టు ఉన్నారు బెడ్ మీద. మా తమ్ముడు చిన్నోడు చాలా. అయితే వాడేమో లేండి మా అమ్మకి గాలి ఆడట్లేదు, మా అమ్మకి గాలి ఆడాలి, మీరు అందరూ అడ్డండి అంటూ ఉన్నాడు. అయితే ఆ క్షణంలో నాకు ఇంకా ఇంట్లో చూశాను, ఏడ్చేస్తూ ఉన్నాను. ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి నాకైతే గుర్తులేదు ఆ వాగ్దానాలు అవన్నీ చించడానికి అని చెప్పి వాటి మీదకి పైకి లేచానంటే ఇంకా అయితే ఆ తెల్లారి ఇంకా మా అమ్మని పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తా ఉన్నారు. మా నాన్నగారు ఇంకా పాడెత్తిపోయే సమయంలో మా నాన్న ఆ ముగ్గురిని పట్టుకొని పెద్దగా ఏడ్చి ప్రార్థన చేశారు. అయితే మా అమ్మ చెప్తూ ఉండేది, బ్రతుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదవాలి, నర్సింగ్ చదివి మంచిగా ఒక మంచి నర్స్ అవ్వాలి, జాబ్ చేయాలి అని చెప్తూ ఉండేది. మా అమ్మకి చాలా ఇష్టం అండి చదువు అంటే. ఇంకా నేను కూడా నర్స్ వచ్చి నేను చదవను అన్నట్టు ఉండేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. ఇంకా కాలం గడుస్తుంది, ఇంటర్ జాయిన్ అవ్వాలి. నేను అప్పటి వరకు ఎంపీసీ చదువుదామని ఫిక్స్ అయిపోయాను. ఎంపీసీ చదివి ఇంజనీర్ అవ్వాలి అనేది నా ఆశ. ఆ తర్వాత ఇంకా మా బాబాయ్ వచ్చారు. మా బాబాయ్ మా నాన్నకి హెల్ప్ చేయడానికని ఇంక మా బాబాయ్ మా నాన్న కలిసి తీసుకెళ్ళి నన్ను సెయింట్ జోసెఫ్ కాలేజ్లో జాయిన్ చేశారు. సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్లో జాయిన్ చేస్తే ఎంపీసీ తీసుకుంటావారా బైపీసీ తీసుకుంటావా అన్నారు మా బాబాయ్. ఇంకా అయితే నన్ను అడగకుండా బైపీసీ ఇంగ్లీష్ మీడియం అని రాసేసారు. నాకు భయం వేసేసింది. బాబాయ్ ఇంగ్లీష్ మీడియం వద్దు బాబాయ్, ఇప్పుడు తెలుగు మీడియం చదువుతా నేను అని అన్నాను. సరే రా అని చెప్పి బైపీసీ తెలుగు మీడియం అని రాసేసారు. చదువుతూ ఉన్నాను. ఇంక చదవటం అయిపోయింది. ఇంటర్ అంతా బాగుంది, చదువుకున్నాం బాగా. అక్కడ వాతావరణం అంతా బాగుంది. ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతా, దేవుడిని అడుగుతూ వచ్చేదాన్ని. ఈ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇస్తే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది నాకు ఏం ఐడియా లేదు. ఇంకైతే మా నాన్న మా బాబాయ్ని కనుక్కుంటానని చెప్పారు. ఇంకైతే నేనైతే డిగ్రీ చదువుకుందాం అనుకున్నాను. కానీ మా తల్లి ఎంత ప్రార్థన చేసిందండి, నిజంగా ప్రార్థన చేసే ఉంటుంది. నేను మా బాబాయ్ వచ్చాడు కాటూరి మెడికల్ కాలేజ్లో ఇట్లా బీఎస్సీ నర్సింగ్కి జాయిన్ చేద్దాము అమ్మాయిని అని చెప్పి. ఇంకా నేను వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. సరే నాన్న అని చెప్పి జాయిన్ అవుతాను అని అన్నాను. తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అదంతా కామన్గా జరిగిపోతూ ఉంది. ఇంకా ఫస్ట్ ఇయర్ అది అప్పుడే ఇంగ్లీష్ మీడియం, నేను కొత్తగా జాయిన్ అయ్యాను అనమాట. నాకేం భయం వేస్తుంది, నాకు ఏం రాదనమాట ఇంగ్లీష్. భయం పడుతూ ఉంటే ఇంకా నేను ఏం పర్లేదులే, సండే స్కూల్లో అంతా చెప్తూ ఉండేవాళ్ళుగా ఇంకా సండే స్కూల్ గుర్తు చేసుకునేదాన్ని. ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రతిరోజు ఇంకా వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఒక అధ్యాయం అంతా చదవడం మాకు అలవాటు చేశారనమాట మా సండే స్కూల్ అన్నవాళ్ళు. ఇంకా అయితే అట్లా ఉన్న పరిస్థితుల్లో బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో నేను ఇంక చదువుతూ ఉన్నాను. మంచిగానే చదివాను. ఇంకా అదంతా నేనేమి ఎక్కువ చదవలేదు, కాకపోతే దేవుడి మీద ఆధారపడ్డాను ఆ సంవత్సరంలో. ఇంకా అయితే నేనైతే చదవడం ఏమాత్రం కూడా రాదండి. నేనైతే దేవుడు ప్లీజ్ ఎస్ఏ క్వశ్చన్ ఇవే రావాలి అని చెప్పి కొన్ని ఎస్ఏ క్వశ్చన్స్ రెడీ చేసుకొని అవన్నీ చదువుకునేదాన్ని. వాటిలో ఉండే వచ్చి ఇంకా చక్కగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంక సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను కదా, ఇంక సెకండ్ ఇయర్లో నా జీవితంలో నిజంగా అంధకారం కమ్మేసింది. గర్వం, ఒకరి మీద ఒకరు సాడి చెప్పుకోవడం, సినిమాలు, సీరియల్స్ ఇష్టానుసారంగా అయిపోయింది బ్రతుకు. దేవుడికి దూరం అయిపోయాను. అయితే ఇట్లా ఉన్న పరిస్థితిలో ఆలోచనలు అసలుకి ఇంకా ఇవన్నీ అంతగా నేను పట్టించుకోలేదు. మామూలుగా అందరితో పాటు నేను అనుకున్నాను
అయితే అట్లా ఉన్న పరిస్థితుల్లో బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాను. ఇక సెకండ్ ఇయర్లో నా ఆలోచన విధానం, నా తలంపులు, నా అంతరంగం అంతా పాడైపోయింది. దేవుడికి దూరం అయిపోయాను. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రతిపాడులో ఒకసారి మీటింగ్స్ పెడతా ఉన్నారు. మీటింగ్స్ పెడుతుంటే నేను ఇంకా ఆ రోజు మీటింగ్స్కి అని చెప్పి వెళ్ళాను ప్రేయర్కి. ఇంకా వెళ్తే ఆ రోజు జయరాజ్ అంకుల్ మెసేజ్ చెప్తా ఉన్నారు. మెసేజ్ చెప్తుంటే నా హృదయం బాగుపడుతున్నారు, ప్రజలు ఇద్దరు మధ్య నా చేతులు చాపుచున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నా. ఆ సంవత్సరం నేను థర్డ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నాను. ఇంకా ఆ మాట నాకే చెప్తున్నట్టు అనిపించింది. అయితే ఎవరైనా తీర్మానించుకునే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, ఫామ్ ఫిల్ చేయండి అన్నప్పుడు నేను చేయొత్తాను. ఆ రోజు ఏడ్చి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. ఫామ్ ఫిల్ చేశాను. వేసాను. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంకా ఏడుస్తూనే ఉన్నానండి నిజంగా. కానీ నా ఆలోచన అయితే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఆలోచన కంట్రోల్ చేసుకోలేక అసలు ఆకుపూట నా తరం అయ్యేది కాదండి. ఇంకైతే దేవ సహాయం చెప్పి, ప్లీజ్ దేవ, ఎట్లా చేసిన పాపం ఆలోచనతో చేసిన పాపం విడిగా మామూలుగా చేసిన పాపమే కదా, దేవ సహాయం చేయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అయితే ఇంకా ప్రార్థన చేసుకునేదాన్ని. నార్మల్గా యథావిధిగా కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇంకా కూర్చొని మేమందరం దేవుడి గురించి మాట్లాడుకుంటా, ప్రార్థన పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఎవ్రీ సండే ప్రేయర్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అయితే నా ఆలోచన ఆపుకోవడం అయితే నాకు శక్తి సరిపోయేది కాదండి. ఇంకా నా మీద నాకే కోపం వచ్చేసింది, గిచ్చుకునేదాన్ని, నాకు నేను పెయిన్ అప్లై చేసుకునేదాన్ని. ఈ విధంగా ఉంటా ఉంది. ఇంకా తర్వాత బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. దానిలో పాస్ అయిపోయాను, బయటకు వచ్చేసాను. ఇప్పుడు జాబ్కి వచ్చాను అన్నమాట. జాబ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్ అపోలోకి వెళ్ళాము. వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు, నేను ఒకదాన్ని రిజెక్ట్ అయ్యాను. నాకేమో బాధ వేస్తూ ఉంది. కానీ దేవా నీ చిత్తం ఏంటయ్యా, ఎందుకు నాకు ఇలా జరిగింది అని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అంకుల్ వచ్చారు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న. ఇంకా అంకుల్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు, పాపం అమ్మాయికి రాలేదు అని చెప్పి. కానీ నేనైతే బాధపడుతున్నానులే, అందరికి వచ్చింది, నేను రిజెక్ట్ అయ్యానని చెప్పి. అయితే దేవుడిని ఆ రోజు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు నీ అన్న మంచి క్రియలో జరిగారని చెప్పి దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. తర్వాత నేను ఇంకా అంకుల్తో పాటు కలిసి వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఇంకా గుంటూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ చేస్తూ ఉన్నాను. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నవాళ్ళు నాకేం నచ్చలేదు. ఇంకా ఎట్లా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏం బాగాలేదు అని అనుకుంటూ ఉన్నాను. మా నాన్న మా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇంకా అంకుల్ బుక్స్ ఇచ్చి చదువుకుంటూ ఉండమని చెప్పేవాడు. ఇంకా అంకుల్ బుక్స్ చదివేదాన్ని, ఈ విధంగా ఉండేదాన్ని. నా పాపల విషయంలో నా మనసు అయితే నొప్పించబడతా ఉంది, ఒప్పుకోలేస్తుంది అనమాట. నేను మా నాన్న దగ్గర ప్రార్థన చేయమని చెప్పేదాన్ని. నాకు పాప తలంపులను బట్టి, మాటలను బట్టి, ఆలోచనలను బట్టి వేదన ఉండేది, బాధ, ఏడుపు వచ్చేది. మా నాన్నేమో వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందేమో అనుకుని బాధపడేవాడు. కానీ మా దగ్గర చెప్పేవాడు కాదు. అది బాగా అనుభవం. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకా కోవిడ్ స్టార్ట్ అయింది, అందరికి లాక్డౌన్ ప్రకటించారు. ఇంకా అప్పటి వరకు నాకు ఇంకా స్మార్ట్ ఫోన్ కూడా లేదండి. నేను బిఎస్సీలో ప్రార్థన చేసి దేవా నా దగ్గర ఫోన్ ఉంటే నేను ఈ విధంగా జరుగుతూ వచ్చింది కదా, పైన ఎత్తాడి అన్న మనసు పడుతూ వచ్చింది. నేను ఇంకా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి మైండ్లో తలంపు ఉండింది. ఇంకప్పుడు అనుకున్నాను, నా చేతిలో ఫోన్ వస్తే దేవా ఆ ఫోన్లో నీకు సంబంధించినవి మాత్రమే నేను చూడాలి, లోక సంబంధమైన వ్యర్థమైనవి నేను చూడకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఆ చిన్న ప్రార్థన దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడండి. ఇంకా అట్లా జరిగిన తర్వాత
అనుకోకుండా ఇంకా నేను ఈ విధంగా ఉన్నాను. నేనైతే ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు కూడా నా యొక్క థాట్ ప్రాసెస్ అనేది దేవుల్లో ఉన్నంతసేపు బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నంతసేపు బాగానే ఉండేది. మళ్ళీ డ్యూటీస్కి వెళ్తే ఈ గంట ఆలోచనలో తలంపులు ఏమన్నా మంచిదానివా వేషధారణ అని చెప్పి నాకు గుర్తొస్తూ ఉండేది. ఈ విధంగా ఉంటే దేవునికి ఇష్టం లేదు కదా అని గుర్తొస్తూ ఉండేది. ఇంకా అయితే అప్పుడు దేవుడిని అడుగుతూ వచ్చాను. తీసుకున్నప్పుడు అయితే నేను నాతో మాట్లాడేవాడు భయ్యా అని చెప్తే అప్పుడు బాప్తిసం విషయంలో నేను ఏర్పరచుకొని ఉన్నాను అని వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడి ఇంకా అయితే సరేగా అని చెప్తే ఇంకా అది గుర్తు చేసుకునేదాన్ని. లేదు దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నన్ను పెట్టడం అని అనుకునేదాన్ని. ఇంకా తర్వాత మా చెల్లి వచ్చింది, ఫోన్ ఇచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోన్లో ఇంకా నేను మెసేజెస్ పెట్టుకొని వింటూ ఉండేదాన్ని. కానీ నాకు ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకట్లేదు. ఇవి ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆపుకోవాలి, పట్టుకోవాలి అనే సమాధానం లేదు. ఇంకా అప్పుడు నాకు గుర్తొచ్చి నేను ఒకరోజు సెట్ చేస్తా ఉంటే అనుకోకుండా నాకు అప్పుడు దాకా నా మెసేజెస్ తెలీదు, పేరు తెలీదు, ఏం తెలియదు. నాకు తెలిసిందల్లా గుంటూరు సియోన్ ఒక్కటే, ఇంకా హెబ్రోన్ తెలుసు, ఇంకా అంతే. ఇంకా అయితే అప్పుడు ఇంకా అన్నది యూట్యూబ్లో టెస్ట్ మనీ కనిపించింది. ఆ రోజు ఆ మెసేజ్ మొత్తం విన్న తర్వాత నా మనసు కుదుటపడింది. ఓహో ఓకే, ఇంకా అక్కడ సిచ్యువేషన్, అక్కడ ఉన్న పరిస్థితి, ఆ పరిస్థితి కూడా నాకు అర్థమైంది. నాకు ఒప్పుకున్నాను. 2020లో ఇది జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను దేవునికి కంప్లీట్గా నేను సరెండర్ చేసుకొని ఇంకా డైలీ పోర్షన్ ఇష్టం వచ్చింది. ప్రతిరోజు ఇంకా వాక్యం చదవడం, దేవుని మీద ఆధారపడతాం. ఇంకే ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా నేను ఫోన్లో చూడకూడదు అనుకునేదాన్ని. ఇంకా దేవుని మీద చూసుకుంటా మెసేజెస్ వింటా అట్లా ఉండేదాన్ని. దేవుని పోబట్టి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాను. కోవిడ్లో అందరు డ్యూటీస్కి ఎక్కుతున్నారు అనమాట. డ్యూటీకి నేను వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను. వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉంటే దేవుని అడుగుతూ వచ్చాను. ఇంకా అప్పుడు అంటే ప్రతిదినం వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు అది ఎంత యూస్ఫుల్ అనేది కూడా నాకు అర్థమవుతూ వచ్చింది. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అది నన్ను నేను కోవిడ్ డ్యూటీకి వెళ్ళాలైతే ఆ రోజు 68 కీర్తన చదివాను. ఆ వాక్యం మొత్తం చదువుతూ ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విషయం నాకు అర్థమవుతుంది. మరణం తప్పించడం నీ వశంలోనే ఉంది, నీ యొక్క జీవవాయువు నాలో పోదు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని కోవిడ్ డ్యూటీలు చేయడం స్టార్ట్ చేశాను. ఆ విధంగా దేవుడు ఎంతగానో సహాయం చేస్తారు. కోవిడ్ బారి నుండి సజీవులకు ఇప్పటికీ ఉంచారు. అందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా చిన్న వస్తువును కూడా వాడుకున్నాడు. అందుని బట్టి నిజంగా ఆయన ఆశ్చర్యకార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే టైం లేని కారణం చేత ముగించుతున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు అన్నకు కూడా చాలా థ్యాంక్స్ అన్న.